మాట్లాడద్దు బిట్టు కూర్చున్నానే చెప్ప సరిగ్గా చూపెట్టమ్మా కట్టే సరిగ్గా చూపెట్టు అనా కరెక్టే అంటలేరేం రా బిట్టు క్లోజ్ యువర్ బుక్ చూడు అక్కడ బిట్టు వానెందుకు మర్చిపోతురు షా ఇవి తెలివై కొంచెం మనకి సా హా అలా ఇది వర్ణమాలలో మాత్రమే విన్నారు ఆ లాస్ట్ అక్షరాలు. మన లెసన్లలో ఈ బోర్డు పైన ఉన్న చాట్లో ఉన్నటువంటి పదాలు ఉన్నాయి కదా, అందుట్లో మనకు చివరి పాఠాలు కాలేవు కాబట్టి అవి కొంచెం కష్టమవుతాయి. కానీ గుర్తుపెట్టుకోవాలి, వర్ణమాలలో విన్నారు కాబట్టి గుర్తుపెట్టుకొని వీటిలాగా చదవాలి. నెక్స్ట్ దీర్ఘాలు చెప్పు. గా నా, ఎందుకంటే అది లెసన్లలో రాలేదు కాబట్టి అది కూడా గుర్తుండదు మీకు. రా అనాలి, ఇంకెప్పుడంటావు రా అని చెప్పు. లా వా షే అనొద్దమ్మా, షా ఏమనాలి. తర్వాత అది కూడా షా సా లా, అల్లా కాదు లా. ఇప్పుడు గుడిస్తే కా గుడిస్తే ఏమవుతుందో దాన్ని బట్టి చెప్పాలి. కా గుడిస్తే ఏమవుతుంది, కాకు దీర్ఘమిస్తే కా అయింది కదా, కా గుడిచ్చినాం. ఇప్పుడు గుడి గీతలాంగి పాఠంలో ఉంటాయి కదా, కా గుడిస్తే కా, చా గుడిస్తే చే అవుతుంది, కా గుడిస్తే చూడు అక్కడ చూడు, కా గుడిస్తే ఏమైంది, నీకేది వస్తుంది అందుట్లో. గీతల అంగి, గీ ఉన్నదాడా ఏడుంది, గీతల అంగిల లాస్ట్ అక్షరం ఏది ఉంటుంది, గీ అని ఉంటుంది కదా. గీ 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 ఏడున్నది, గీ అది గీనా, యువతలది గీనా, అది ఆ గీ ఇది అది అదేంది. ఇంకేం తెలుసు నీకు, ఇంకేం తెలుసు ఏంటది, ఇంకేం తెలుసు ఏందది, మరి అవి తెలుసు, మరి ఫస్ట్ తెలియదా నీకు. చెప్పొద్దురా. దీర్ఘంగా వలుకొద్దమ్మా, నీ అనొద్దు, నీ. పి అంతే, పి కాదు పి. బి అంతే, మీ అంతే. ఏంటి అది చెప్పు. ఈ
దానికి గుడి లేదు కదా, అయినా అది ఈ. ఓకేనా? గుడి ఉన్నట్టే భావించాలి. ఏంది? లీ కాదు, అది రీ. నీకు అన్నికే రాదు. తర్వాత ఏంటది? ఏందది? సి కాదు, అది కాదు. నేను అది చెప్పాలి. చెప్పు ఏంటి చెప్పనా? ఇప్పుడు దీని మాతృక ఏడున్నది? గిడున్నదా? ఇదేం అక్షరమో తెలిస్తే ఇది తెలియాలి నీకు. వి అనాలి. షి, సి. ఓకే. హి, లీ. తర్వాత అది గుడి, ఇది గుడి దీర్ఘం కదా. ఇప్పుడు దీర్ఘంగా చెప్పాలి. చెప్పు, ఫస్ట్ చెప్పు. చెప్పు. గీ ఇది ఎందుకు అవుతుంది? గీ ఇదా? ఇదా? ఇది గీ, కానీ ఇదేంటి? కీ. వీటికి దీర్ఘం చెప్పాలి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అనుడి. దానికి గుడి దీర్ఘం లేదు కదా, ఉన్నట్టే భావించాలి. అది గుడి దీర్ఘమే. ఏమి ఇవ్వకపోతే గుడి లేదు కదా, అంటే ఇట్లా ఏం తలకట్టు ఇటు ఏం లేదు కదా, అప్పుడు ఇది గుడి ఉన్నట్లా. గుడి దీర్ఘము మామూలుగా ఇట్లా ఇస్తారు కదా, ఇక్కడ యాకు మాత్రం ఇట్లా కూడా ఇస్తారు. ఓకేనా? ఈ అదేంది? ఏమారా చెవులు వింటలేరా? రీ అనండి మీరు, ఆమెకు రాదు. చూస్తలేరా? చెప్పో. వి. దాని వాను ఎప్పుడు అందరు మర్చిపోతారు. వా చూడు, పైన వా ఉందా లేదా? వా గుడి దీర్ఘమిస్తే ఏమవుతుంది? వి. షీ, షీ, సి, హీ, లీ. ఓకేనా? ఇవి కొమ్ములు. కాకు కొమ్మిచ్చినామమ్మ. ఇది ఎక్కడ చూస్తాం? కొమ్ము ఏ పాఠంలో చూస్తాం చెప్పుండ్రా? బిట్టు, కొమ్ము ఏ పాఠంలో చూస్తాం మనం? అట్లాంటి కొమ్ము కాకరకాయనా, గీతలాంగ్యా, మూకుడునా? మూకుడులోనా? దేనికి కొమ్ము ఉంటుంది మూకుడులో? అట్లా కాదు, మూకుడు అనే పాఠం పేరులో ఇంకేం అక్షరం ఉంటుంది? డాక్ ఉంటుంది, మాకుంటుంది, కాకుంటుంది, డాక్ ఉంటుంది. మూకుడు. మరి మాకు కొంచెం పెద్దగా ఉంటుంది కదా, మూ అని ఉంటుంది కదా, దీర్ఘం ఉంటుంది కదా, దాన్ని ఏమంటాము? కొమ్ము దీర్ఘం. దాన్ని ఏమంటాము? మరి ఇగో ఫస్ట్ లైన్ ఇక్కడనేమో కా కొమ్ము ఉంది, అదేమో కా కొమ్ము ఉంది కదా, అది కొమ్ము. కింద కాకు కొమ్ము దీర్ఘం ఉంది కదా, అది కొమ్ము దీర్ఘం. ఓకేనా?
కా కొమ్మిస్తే కు కు ఏమైంది కు చెప్పు చెప్పు తబస్సుం ఏందది కా కొమ్మిస్తే కు అనొద్దు దాన్ని కు అనాలి తర్వాత వింటలేరా మీరు చెవులు వినిపిస్తలే గట్టిగా అన్నట్టు చెప్పు మరి దాని దాని మాతృక ఏంది దాని ఫస్ట్ అక్షరం ఎట్లుంటుంది పా అయితే ఈ పాకు కొమ్మించినాం కదా ఏమైంది ఏమైంది నువ్వే చెప్పాలి చెప్తావా పు బు ము దాని మొదటి అక్షరం ఏంది మాతృక అక్షరం పైన చూడాలి పై లైన్లో దాని పైన చూడమ్మా పై అక్షరం ఏంది అది అట్లాంటిది మాతృక మా అక్షరం కాదు అది అది ఏ పాఠంలో ఉంటుంది అసలు దాని మాతృక పైన చూడు పైన దానిపైన అట్లే ఫస్ట్ లైన్లో చూడు ఏది చూపెట్టి నాకు ఏం అక్షరం దాన్ని ఏమంటాము యా ఏ పాఠంలో వస్తుంది అది నేను 3 ఆప్షన్స్ ఇస్తా రే గీతలాంగ్య మూకుడ కాకరకాయన కాకరకాయలు వస్తుంది ఏడ ఫస్ట్ ఉంటుందా లాస్ట్ ఉంటుందా కాకరకాయలో ఫస్ట్ ఉంటుందా లాస్ట్ ఉంటుందా ఉంటుందా ఏముంటుంది దాన్ని ఏమంటారు యా ఆడ చూపెట్టు కాకరకాయ ఆ చాట్లో చూపెట్టు కాకరకాయ కదా అది ఈ అక్షరాన్ని చూపెట్టు ఈడ నువ్వు చదవనికి రాని అక్షరాన్ని దాన్ని ఆడ చూపెట్టు కాకరకాయలో ఉందా లేదా చూపెట్టు నాకు ఒకసారి కాకరకాయ అని చదువు ఒక్కొక్కటి చదువు యా ఓకేనా అర్థమైందా లాస్ట్ అక్షరాలు అట్లే మర్చిపోతాను మీరు యా యాకు కొమ్మిస్తే ఏంది యు ఓకేనా కరెక్ట్ వచ్చింది ఆమెకి ఇప్పుడు యు రు లు దాని మాతృక అక్షరం ఏంది చూడు ఏందది వాకు కొమ్మిస్తే ఏమవుతుంది వాకు కొమ్మిస్తే వు మీకు కన్ఫ్యూజ్ ఏంటంటే అన్నిటికేమో కొమ్ములు పక్కకిచ్చిర్రు వీటికేమో ఈడిచ్చిర్రు కదా ఇవన్నిటికేమో కొమ్ములు పక్కకిచ్చిర్రు కదా ఇగో వాకు పాకు ఇట్లా మధ్యలోకి వెళ్ళి ఇచ్చిర్రు కదా ఎట్లిచ్చినా కొమ్మే ఓకేనా అది కొమ్మే కానీ వేరేది కాదు కాబట్టి వాకు కొమ్మిస్తే వు వాకు కొమ్మిస్తే వు షు చెప్పు హాకు కొమ్మిస్తే హు లు